జగదీష్ గారు, ఇప్పుడు ఈ రోజు తోటి మున్సిపల్ ఎలక్షన్ ఓట్లు కూడా అయిపోయింది కాబట్టి అక్కడ ఏ పార్టీ ఎక్కువ లీడ్ లో రావచ్చు, అలాగే ఏ పార్టీకి ఎక్కువ సీట్లు గెలుచుకోవచ్చు? ఇప్పుడు కొన్ని చూస్తున్నాం, చాలా వరకు టీడీపీ గానీ జనసేన గానీ కూడా ఇక్కడ లేని అధికారంలో లేకుండా ఈ పార్టీ తెలంగాణ కూడా లేదు. సో చాలా మంది అక్కడ కూడా వెళ్ళి ప్రచారాలు చేయడము అలా కూడా చేసింది. సో అవి ఎంతవరకు గెలుచుకోవచ్చు? సో ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ఈ తెలంగాణ ఈ హైదరాబాద్ లో కూడా జరుగుతుంది కాబట్టి దాని ప్రభావం ఇక్కడ ఎంతవరకు పడొచ్చు అని మీరు అనుకుంటున్నారు? నేను చెప్పదలుచుకుంది ఇక్కడ ఒకటేనండి. ఏపీ నుంచి మున్సిపల్ ఎలక్షన్స్ వచ్చి పోటీ చేయాల్సిన అవసరం వాళ్ళకైతే లేదు. వారు ఎందుకు వస్తున్నారో నాకు అర్థం కాని విషయం ఇది అన్నట్టు. దీంట్లో గెలుచుకోవడం వల్ల వాళ్ళ అధికారంలో మార్పులు అయితే ఎటువంటివి చేయలేరు. పోనీ అభివృద్ధి అయినా ఏమైనా చేసి చూపించగలుగుతారంటే అభివృద్ధి కూడా చూపించేది ఏమి ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ అంటే 1-2 సీట్లు గెలుచుకుంటారేమో, పోనీ 10 సీట్లు గెలుచుకుంటారేమో, ఆ 10 సీట్ల వరకు చేసేది ఏమి ఉండదు వాళ్ళు. సో మున్సిపల్ ఎలక్షన్ లో వాళ్ళు వచ్చి కొన్ని ఓట్లను చీల్చడం తప్ప చేసేది ఏమి ఉండదు. ఇక్కడ మెయిన్ అని అంటే కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, ఈ మూడింటి మధ్యలో పోటీ. ఈ మూడింటి మధ్యలో నా పరంగా నేను చెప్పదలుచుకుంది ఒకటే, కాంగ్రెస్ అధికారంలో ఉంది. ముఖ్యంగా ఈ కార్పొరేషన్ ఎలక్షన్స్ అనేవి పైన అనేది ఎటువంటి మార్పును చూపించవి. వీళ్ళు కేవలం అధికారులు మాత్రం ఉన్నారు అని చెప్పి చూపించడానికి మాత్రమే. మా అధికారులు ఇంతమంది ఉన్నారు కార్పొరేట్లు అని చెప్పి చూపించడానికి. ఏదైనా అభివృద్ధి జరగాలంటే అటు ఎమ్మెల్యేలు లేకపోతే ఇటు ఎంపీలు చేయాలి. ఎంపీలు కూడా చేయడానికి లేదు రాష్ట్రంలో, వాళ్ళు కేంద్రంలో చూసుకుంటారు. అయినా కూడా ఒకవేళ ఎంపీలు ఉంటే వాళ్ళు కూడా ఎంతో కొంత దాంట్లో బలం చేకూరుస్తారు అన్నట్టు. సో మనకు మెయిన్ కావాల్సింది ఎమ్మెల్యే ఎలక్షన్స్. ఈ కార్పొరేషన్ ఎలక్షన్స్ అనేది జస్ట్ మా వాళ్ళు అని చెప్పి చూపించడానికి. సో దాంట్లో ఉండాల్సింది మనకు మెయిన్ అధికారంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఉండాలి. వాళ్ళు ఉంటే మనకు ఫండ్స్ అనేది పెరుగుతాయి, అభివృద్ధి అనేది చూపించడానికి వీలుంటుంది. నేను క్లియర్గా చెప్పాల్సింది ఏంటంటే కాంగ్రెస్ గెలిస్తేనే మంచిది. ఇప్పుడున్న తెలంగాణ పరిస్థితుల్లో కేటీఆర్ వాళ్ళ బీఆర్ఎస్ వచ్చినా, కిషన్ రెడ్డి వాళ్ళ బీజేపీ వచ్చినా చేసేదంటూ ఏముండదు. కార్పొరేషన్లో వాళ్ళు మా అధికారులు ఉన్నారని చెప్పి చూపించుకుంటారు తప్ప వాళ్ళు అభివృద్ధి అనేది చేసేది ఏముండదు. నేను కాంగ్రెస్ కు ఎప్పుడు ఓటేయలేదు. లాస్ట్ టైం మా తమ్ముడు నిలబడ్డాడు సర్పంచ్గా, అక్కడ ఓటేసి వచ్చాను. అదే నా ఫస్ట్ ఓటు కాంగ్రెస్ వేయడం. అంతవరకు నేను వేసింది బీజేపీకే. నేను ఇప్పుడు ఆలోచించింది ఒకటే, నాకు రాష్ట్రం అనేది బాగుపడాలి. ఇక్కడ బీజేపీ నేను ఓటు వేయడం వల్ల ఒక ఓటు మైనస్ ఇక్కడ అవుతుంది, ఒక ఓటు గెలవాల్సింది వాళ్ళకి పోతుంది, మధ్యలో ఇంకొకటి వచ్చేస్తాడు. అలా రాకుండా ఉండాలంటే అధికార పక్షానికి మనం అధికారం ఇవ్వాలి, వాళ్ళ ద్వారా మనకు ఫండ్స్ రావాలి రాష్ట్రానికి. సో విఘ్నతతో ఆలోచించండి, కాంగ్రెస్ ను గెలిపించండి. నాకు బీఆర్ఎస్ డెవలప్మెంట్ ఏం చేసింది, బీజేపీ డెవలప్మెంట్ ఏం చేసింది అవి ఏమి వద్దండి. క్లియర్గా ఇక్కడ నేను చెప్పదలుచుకున్న ఇంకో విషయం ఏంటంటే, మొన్న రేవంత్ రెడ్డి గారు నేను రేవంత్ ఉద్దీన్ అని చెప్పేసి అన్నారు. అది నాకు చాలా బాధ అనిపించిందండి. నేను ఒక హిందూని, హిందూ టెంపుల్స్ కూలగొట్టినప్పుడు ఆయన ఎటువంటి మాట మాట్లాడట్లేదు, కానీ ఈ మాట మాట్లాడడం అనేది నాకు నీచంగా అనిపించింది. ఈ మాట ఆయన ఏమనుకొని మాట్లాడినారో నాకు తెలీదు. దీనికి అరవింద్ గారు కౌంటర్ కూడా ఇచ్చారు, మరి కింద కట్ చేసుకున్నారా అని చెప్పేసి. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు సీఎం గారు, ఒక పదవిలో శ్రేష్టమైన పదవిలో ఉన్న రాష్ట్రంలో మీరు మాట్లాడిన మాటలైతే కాదు అవి. ఇటువంటి మాటలు మాట్లాడి మా హిందువుల మనోభావాలు దెబ్బతీయకండి. మీరు గుడి ఉన్నప్పుడు మాట్లాడలేదు, సరే ఎంతైనా మా సీఎం మేము సపోర్ట్ చేసుకోవాలి అని చెప్పి మేము ఊరుకున్నాం. ఇటువంటి మాట్లాడినప్పుడు మా హిందువులు గుండెపైలు చచ్చిపోతారు. ముందే జూబ్లీస్ లో పెద్దమ్మ గుడి కూడబెట్టినప్పుడు ఒక్క కాంగ్రెస్ నాయకుడు వచ్చిన లేడు మాట్లాడడానికి, బీజేపీ మాత్రమే అక్కడ నిలబడ్డది. సరే ఎవరో ఒక్కరు మా తరఫున మాట్లాడుతున్నారని చెప్పి అనుకుంటే మీరు రేవంత్ రెడ్డి అని చెప్పి అంటారు. అంటే మేము ఎవరి దగ్గర పోవాలి రేపు ఇంకేమైనా వస్తే? అంటే మీరు క్లియర్ చెప్తున్నారా, మీ గుండెని ఇలానే కూర్చుతాం మేము ఇలానే చేస్తామని చెప్పేసి? అయ్యా ఈ ఎలక్షన్స్ లో మీకు ఓటు వేయాలనుకుంటాం, కాస్త మా గురించి కూడా ఆలోచించండి. మేము కూడా ఈ రాష్ట్ర ప్రజలమే, హిందువులు కూడా ఉన్నారు ఇక్కడ, హిందువులే ఎక్కువ ఉన్నారు, దయచేసి ఆలోచించండి.